హలో పీపుల్, నాన్ వెజ్లో లివర్ తిన్నారు కానీ వెజ్లో ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది కూడా చాలా బాగుంటుంది. ఏం లేదు, చాలా సింపుల్. ఒక కడాయిలో వాటర్ వేసుకుని అందులో పచ్చిమిర్చి ఇంకా తోటకూరని ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసి బాయిల్ చేసేసుకోవాలి. మొత్తం కొంచెం ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్ట్రెయినర్లో తీసుకొని వాటర్ అంతా తీసేసుకొని ఇలా మిక్సీ గ్రైండర్లో వేసి మంచిగా టైట్ పేస్ట్ లాగా చేసేసుకోవటమే. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు, మళ్ళీ ఇది స్టీమ్ చేసేటప్పుడు మనకి సరిగ్గా రాదు. సో ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసుకొని మంచిగా మసాలాలన్నీ పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. మీకు మధ్యలో ఎక్కడైనా టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ చేసే మోల్డ్ ఉంటుంది కదా, అందులో బటర్ పేపర్ వేసుకొని అందులో ఆయిల్ మంచిగా రాసేసి ఈ పేస్ట్ని అందులో మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ మందంగా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఇది స్టీమ్ చేసేసుకోవడమే. 4 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో, 6 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టీమ్ అయినది మొత్తం కూల్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇలా ఇది మొత్తం కూల్ అయిన తర్వాత కట్ చేసుకుంటేనే మనకి కొంచెం ముక్కలు అనేవి గట్టిగా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర మోల్డ్ లేకపోతే మన దగ్గర ఏ గిన్నె కొంచెం ఒక 1 ఇంచ్ మందం ఉండేటట్టు చూసుకొని అది కూడా ఇలా స్టీమ్ చేసేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇది సేమ్ లివర్ పీస్ లానే లేదా? దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకోవటమే. ఇలా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రైలా చేసేసి ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో ఇది ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని గ్రేవీ కోసం అని మనం ప్రిపేర్ చేద్దాం. ఇదే కడాయిలో ఆయిల్ వేసుకొని జీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అందులో పసుపు కూడా యాడ్ చేసి ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడం. ఇప్పుడు మసాలాలు, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, కారం, ఉప్పు, పసుపు మొత్తం యాడ్ చేసి అది ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలాలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంతే, ఇందులో టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని టమాటా రా స్మెల్ మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటో ప్యూరీ అనేది ఇలా దగ్గరకు వచ్చి ఆయిల్ పైనకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం అని. అండ్ కొంచెం ఇది వాటర్ అనేది కుక్ అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేయాలి. ఈ మసాలాలన్నీ పీసెస్కి బాగా పట్టుకోవాలి. సో ఇది ఒక 5 to 10 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుంటే ఆ లోపల ఉన్న జ్యూస్ కూడా పీసెస్కి పట్టుకుంటుంది. అంతే, ఇప్పుడు కొరియాండర్తో గార్నిష్ చేసి ఎంజాయ్ చేసేయటమే. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.